గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు డోర్నకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని కలిసి మన బీఈడి స్కూల్ అసిస్టెంట్ సమస్యల గురించి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ ఎమ్మెల్యేలకు అదే విధంగా రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ పోతే ఎంతో కొంత మేలు జరుగుతుంది అనేది మా అభిప్రాయం. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు మీ ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. కొంచెం మూమెంట్ అనేది ప్రతి డిస్టిక్లో స్టార్ట్ చేయండి. మనకు తెలుసు మనం ఎంత బాధపడుతున్నామో. 0.1తో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, 1 పాయింట్తో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, అలా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 1:3కి కొంతమంది సెలెక్ట్ అయినప్పటికీ కూడా ఎక్కువ పోస్టులు ఉండుంటే మనలో ఎక్కువ మందికి అవకాశం వచ్చేది 1:3కి సెలెక్ట్ అవ్వడానికి. దయచేసి అర్థం చేసుకోండి. మన పోస్టులను మనం సంపాదించుకుందాం. మనమేమో అన్యాయంగా అడగట్లేదు, గవర్నమెంట్కి ఎగైనెస్ట్గా వెళ్ళట్లేదు, ఏది లేదు. మనం గవర్నమెంట్కి మనం రిప్రజెంటేషన్, మన బాధని తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు వాళ్ళ డిస్టిక్ ఎమ్మెల్యేలకి మన బాధని తెలియజేయండి. ఫస్ట్ మనం పడుతున్న బాధని మనం ఎంత 0 పాయింట్లలో మిస్ చేసుకుంటే ఎంత బాధ ఉంటుంది అనేది మనకి తెలుసు. మనలో బీఈడీలు చేసి ఉద్యోగాలు రాక డిఎస్సి కోసం ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేసినాం. అలాంటిది ఇప్పుడు మంచిగా వెంటనే ఇంకో డిఎస్సి ఉంది మనకి. ఆ డిఎస్సిలో మన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. మనకు ఒక కష్టపడి చదవాలి అనుకున్నా కానీ కూడా మనకు అందులో పోస్టులు ఉండాలి. కాబట్టి దయచేసి ఇప్పుడు 8,000 డిఎస్సి వస్తుంది అని అంటున్నారు. ఆ 8,000లో మన పోస్టులు ఒక 3,000 మనకు కనిపించాలి. మన ఒక్కొక్క డిస్టిక్లో ఒక 40-30 పోస్టులైనా కనిపించాలి అంటే మన 100% మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది మనం సాధించుకోవాలి. దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యమానికి దయచేసి ముందుకి రండి. భయపడి వెనకడుగు వేయకండి. ఇప్పటికే చాలా నష్టపోయాము. 11,000లో చాలా నష్టం జరిగింది మన బీఈడీ అభ్యర్థులకి. ఇప్పుడు వేయబోయే 8,000లో కూడా ఆ నష్టాన్ని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన బీఈడీ ప్రతి ఒక్కరికి ఉన్నది. దయచేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్స్ ఇస్తారని కోరుకుంటున్నాము.